కులమే బలం ఇక వినిపిస్తా కాపు గళం అంటున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. రక్షించాల్సిన పోలీసులే తనపై అమానుషంగా దాడి చేశారని, తనకు కాపు బంధువులు అండగా ఉండాలని కోరారాయన. తన పోరాటంలో కాపులంతా పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలన్నారు అంబటి రాంబాబు. ఐకమత్యమే కాపుల బలం అన్నారాయన. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన అంబటి రాంబాబు కులమే తన బలం అంటున్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు తనకు తన కుటుంబానికి అండగా నిలిచిన కాపు నేతల్ని వరుసబెట్టి కలిశారు అంబటి రాంబాబు. కాకినాడ జిల్లాకి వెళ్లి కాపు నేతలతో భేటీ అయ్యారు. ముద్రగడ పద్మనాభం, కన్నబాబుని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 20% జనాభా ఉన్న కాపు కులంలో పుట్టానన్న అంబటి రాంబాబు తాను కష్టాల్లో ఉన్నప్పుడు కులమే అండగా నిలిచిందన్నారు. ఇంకా రాంబాబుని కొట్టినా పర్లేదు, ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీ తిట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నారు. తప్పు. ఇది అన్యాయం, ఇది అక్రమం. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని నా పార్టీ, నా కులము కలిసి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ముద్రగడ పద్మనాభం అంబటి రాంబాబుని ఇబ్బంది పెడితే మాకేంటి అని కాపులు స్పందించకుండా ఉంటే రేపు మీ వరకు వస్తుందన్నారు రాంబాబు. ఇవాళ నాకు జరిగింది, రేపు మీకు జరిగింది. ముద్రగడ పద్మనాభాన్ని జరిగింది. అంతకు ముందు పతనం అయింది పార్టీ, వాళ్ళ పార్టీ. అవునా కదా? ముద్రగడ పద్మనాభం గారిని తీసుకెళ్లి జైలు లాంటి ఒక హాస్పిటల్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళ భార్యను తిట్టి, వాళ్ళ కొడుకుని తిట్టి చేశారే. పడిపోలా ప్రభుత్వం? ఇలాంటి చర్యలు చేస్తే పడిపోవా ప్రభుత్వాలు? కాపుల సహకారంతో తన్ని హింసించిన వారిపై ప్రజా పోరాటం చేస్తానన్నారు మాజీ మంత్రి. మొన్న జరిగిన అవమానం గాని, మొన్న జరిగిన ప్రయత్నం గాని, ఈ కూటమి ప్రభుత్వం చేసిన దాన్ని వదిలిపెట్టను అని మనం చేస్తున్నా. మీ అందరి సహకారంతో, ముద్రగడ పద్మనాభం గారు లాంటి వారి ఆశీస్సులతో ఫైట్ చేస్తా. నాకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా ఫైట్ చేస్తా. మీ అందరి ముందుకి వచ్చి మీ సహకారంతో కూడా ప్రజా పోరాటాలు చేస్తానని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. తనని పోలీసులు ఇబ్బంది పెట్టారని చెబితే ఆ పోలీసులు కనీసం వివరణ కూడా ఇవ్వలేదన్నారు అంబటి. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, ఇదేనా మీరు పరిపాలన చేసేది? ఒక వ్యక్తిని ఇంతగా హింసించేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు అంటే నేను వదిలిపెట్టాలా? ఇంతటితో సర్దుకుపోవాలా? నేను బెయిల్ వచ్చేసి ఇంట్లో కూర్చోవాలా? కూర్చోను. మీ అందరి సహకారంతో న్యాయ పోరాటం చేస్తా. నన్ను హింసించడానికి ప్రయత్నం చేసిన ఆ సిఐలు ఇద్దరు కూడా నిజంగా ధర్మం అయితే సస్పెండ్ చేయాలి. కాపు కులం అండగా ఉంటే తాను ఎవరినైనా ఎదిరిస్తానన్నారు ఆయన. మీరందరూ నా బంధువులు కదా, నా పార్టీ వాళ్ళు నా బంధువులు, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఈజ్ కాపు. మీరందరూ నన్ను మద్దతు ఇవ్వరా? ఏ పార్టీలో అయినా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో, ఈ పార్టీలో. నేను వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అందరినీ కాపులను అడుగుతా ఉన్నా, ఏమండి ఇంత అన్యాయం జరిగితే ఈ ఇష్యూ వరకు మీరు నన్ను సపోర్ట్ చేయాలా లేదా ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కాపు కమ్యూనిటీ అండ్ ప్రజాస్వామ్య వాదులు, నా పార్టీ వాళ్ళు, నేను చేసే ఈ లీగల్ పోరాటంలో మీ అందరూ కూడా నాకు ఆశీస్సులు, బలము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సవినయంగా వారందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. ఈ మధ్య తాను ఎక్కడికి వెళ్లినా పుష్ప మేనరిజం చూపించమని అడుగుతున్నారని, అప్పుడు మాట్లాడే అవకాశం లేక యాక్షన్ చేసి చూపించారన్నారు. ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు. అంటే ఇప్పుడు పెడతారు జైల్లో ఉన్నప్పుడు. టీడీపీ ఎన్నెన్ని ఇబ్బందులకి గురి చేసినా తగ్గేదే లేదన్నారు అంబటి రాంబాబు.